రైతులు అన్ని పంటల వైరస్ తెగుళ్ల నివారణల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు సోదరులందరికీ, వ్యవసాయ ప్రేమికులకు నమస్కారాలు. మనం ఈరోజు వరి పంట గురించి తెలుసుకుందాం. అంటే చాలామంది వరి నాటుతూ ఉంటారు, బట్ వరికి కలుపు కూలీలకు చాలా ఖర్చు అయితే అవుతుంది కదా చాలామందికి. అలా ఏం లేకుండా మన దగ్గర ప్రోడక్ట్స్ అయితే వచ్చాయన్నమాట. అది కూడా ఎలాంటి ప్రోడక్ట్స్ వచ్చాయి, నెక్స్ట్ అది ప్రోడక్ట్ నేమ్ ఏంటి, టెక్నికల్స్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. మన ప్రోడక్ట్ వచ్చేసి హెర్బిసైడ్ రేజర్ ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 3 డేస్ లోపల మనము నాటిన తర్వాత 3 డేస్ లోపల మనము స్ప్రే కాదండి, ఇది యూరియాలోకి కలుపుకొని జల్లొచ్చు అనమాట. ఒక యూరియా కానీ కొంతమందికి రైతులకు యూరియా లేకపోతే కూడా మనము ఇసుకలో కలిపి కూడా మనం జల్లుకోవచ్చు. పర్టిలాక్యులర్ అనమాట 50% ఉంటుంది అనమాట. ఇది మీ సర్క్యులేషన్లో దొరికితే తీసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా నెక్స్ట్ సూపర్ రేజర్ చూసారు కదా, ఈ సూపర్ రేజర్ అనే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్తో పాటు మనము ఈ ప్రోడక్ట్ కూడా సేమ్. ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాము. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు స్ప్రే కాదండి, ఇంకోటని కాదు, దీన్ని ఏ మందులో కూడా మనం వాడకూడదు. ఇక్కడ ఒక 4 హోల్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఈ 4 హోల్స్ అనేది మనము ఏదైనా ఒక సూది కానీ, గుండు పిన్ని సూది కానీ హోల్స్ చేసుకుని మనము ఎకరాకి యూజ్ చేయాలన్నమాట. ఇది ఇట్లా మనము ఇట్లా డ్రించింగ్ చేయాలి. అంటే ఇట్లా ఒత్తుకుంటా పోతుంటే మనము కింద పడిన డ్రాప్స్ ఏదైతే ఉన్నాయో చాలా స్పీడ్గా మనకు స్ప్రెడ్ కావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి 600 ml దీన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీంతో పాటు ఇది వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి ఇది 500 ml అనమాట. ఇది 500 ml, ఇది 600 ml. ఈ రెండు కాంబినేషన్లో మీరు దీన్ని ఇసుకలో కలిపి జల్లుకోవచ్చు, లేదా యూరియాలో కలిపి జల్లుకోవచ్చు. దాంతోపాటుగా దీన్ని ఇట్లా మనం మూత ఇప్పిన తర్వాత లైట్గా హోల్స్ చేసి ఆ హోల్స్ని మనం ఇట్లా ఫ్రెష్ చేసుకుంటూ వెళ్ళినామంటే ఒక ఎకరా వరకు అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట. ఎకరాకి ఎట్లా అవుతుంది, ఇంత చిన్న బాటిల్ అనుకోవచ్చు మీరు. పడిన ప్రతి డ్రాప్ అనేది ఇది చాలా స్పీడ్గా స్ప్రెడ్ కావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 3 డేస్ లోపల యూజ్ చేసుకునే గడ్డి మందు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 3 రోజులకి చాలామంది రైతులు ఏదో వర్కులు ఉండి కూడా మర్చిపోవచ్చు, లేదంటే వర్క్ ఎక్కువైపోయి కూడా కొంతమంది అలసిపోవచ్చు, చేసుకోలేకపోతారు అనమాట. చేసుకుందాంలే నిదానంగా అనేసి. కొంతమందికి గడ్డి మందు ఉందని కూడా తెలియదు చాలామందికి. ఎందుకంటే కలుపు కూలీలకైతే సుమారుగా చాలామందికి చాలా కాస్ట్ అయితే పెడుతున్నారు. కొంతమందికి కూలి వాళ్ళు కూడా దొరకరు అనమాట. అలా ఏం లేకుండా 3 డేస్ ఎబో అయిపోయిన తర్వాత కూడా మనము 7 డేస్కి కూడా మనము ప్రోడక్ట్ అనేది ఉందన్నమాట. ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి సాంగ్రియా ప్రోడక్ట్. దీనిలో సంబంధించి మనకు 2 టెక్నికల్స్ ఉంటాయండి. ఇవి పెనెక్సోలియం 0% 97 ఉంటుంది. నెక్స్ట్ బెటాక్లోర్ 38% ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇది ఈ టెక్నికల్స్ మీకు ఆ సర్కిల్ సంబంధించి దొరికితే తీసుకోండి, లేదా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు వాట్సాప్ కానీ సంప్రదించవచ్చు, లేదంటే నెక్స్ట్ కాల్ చేసి కూడా మరిన్ని వివరాలు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఎకరాకు వచ్చేసి మనకి ఈ బాటిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎకరాకు వచ్చేసి మ్యాక్సిమం ఇది 500 ml. ఇది ఒక లీటర్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనము దీన్ని కూడా అంతేనండి, యూరియాలోకైనా కలుపుకోవచ్చు, లేదంటే ఒక ఇసుకలో కలిపి అయినా కూడా మనము జల్లుకోవచ్చు అనమాట. స్ప్రేకి అయితే వర్క్ చేయదనమాట. దీన్ని మనం ఇట్లా యూజ్ చేసుకున్నట్టే మీకు కలుపు నివారణ అనేది కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామందికి కలుపు మొక్కలకి మనకు వరిలోకి గడ్డి మందు వచ్చిందా లేదని కూడా చాలా మందికి తెలియదు. బట్ ఇది మీకు అవసరం లేకపోయినా కూడా ఈ వీడియో చాలా మందికి అయితే మీకు తెలిసిన రైతు మిత్రులకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో మనము ఒక వరి నాటిన తర్వాత ఇవి న్యూట్రియంట్ మనం ఎలా అందించాలి, గంట అనేది మనకు ఎలా పగులుతుంది వరి గంటు, నెక్స్ట్ పిలుకలు ఎందుకు ఎక్కువ ఎట్లా వస్తాయి పిలుకలు, దాంతోపాటు ప్రతి వైరస్ గురించి కూడా తెగుళ్ళ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాము. వీలైనంత వరకు మీ రైతు సోదరులకైతే మీరైతే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఆల్.